చూడండి గాయస్, మనం ఇంట్లో ఉన్న కలర్స్ యూజ్ చేసి ఇంట్లో ఉన్న వస్తువులతో ఇన్ని కలర్స్ ప్రిపేర్ చేసుకున్నాం. ఇంకా మనం కలర్స్ యాడ్ చేస్తూ పోతే ఇంకా చాలా చాలా కలర్స్ టర్న్ అవుట్ అవుతాయి అన్నమాట. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మంచిగా ఉన్నా. సో ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో ఈ సంక్రాంతికి స్పెషల్ ఏముంటుందండి, మన ఆడవాళ్ళకైతే మెయిన్గా ముగ్గులు అనమాట. సో ఈ ముగ్గుల్లో రంగోలీ కలర్స్ ఇవి అయితే చాలా కాస్ట్లీ ఉంటాయి. బయట 10 రూపీస్కి ఇంతే ప్యాకెట్ వస్తుంది. సో చిన్న చిన్న ప్యాకెట్స్ వస్తాయి 10 రూపీస్కి. సో అదే 50 రూపీస్లో నేను చాలా కలర్స్, మల్టిపుల్ ఆఫ్ కలర్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట. సో ఈ మధ్య బాగా వైరల్ అయిపోయింది కదా. సో అన్ని వీడియోస్ చూసి నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి మీ ముందుకు వచ్చేసిన. సో ఇప్పుడు మీ ముందే ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తాను. సో మీరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి. RGB అంటే మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది. సో తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. R అంటే రెడ్, G అంటే గ్రీన్, B అంటే బ్లూ. సో మనం ఈ 3 కలర్స్ యూజ్ చేసే ఏ కలర్ అయినా అవుట్పుట్ వస్తుంది మనకి. ఈ 3 కలర్స్ యూజ్ చేసుకొని ఏ కలర్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. కలర్స్ గురించి మీకు ఒక ఐడియా వచ్చింది కదా. సో నెక్స్ట్ మెటీరియల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెటీరియల్ విషయానికి వస్తే నేనైతే ఫుడ్ కలర్స్ యూజ్ చేస్తున్నాను అనమాట. రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్, నెక్స్ట్ ఎల్లో కలర్. సో ఫుడ్ కలర్స్లో ఈ 4 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. సో B కూడా మనకి ఇంపార్టెంట్ కదా. సో B అయితే అవైలబుల్ ఉండదు. సో మనకి ఫుడ్ కలర్స్లో అవైలబుల్ ఉండదు. సో అందుకని నేను ఉజాలా యూజ్ చేస్తున్నా బ్లూ కలర్ ప్రిపరేషన్ కోసం. ఈ ఫుడ్ కలర్ కూడా చాలా తక్కువే. ఈచ్ బాక్స్ వచ్చేసి నాకు 5 రూపీస్ పడింది. నేనైతే ఫుడ్ కలర్స్ యూజ్ చేస్తున్నా. మీకు కావాలంటే మీరు అక్రెలిక్ కలర్స్ యూజ్ చేయొచ్చు, వాటర్ కలర్స్ యూజ్ చేయొచ్చు, ఇంకా చాలా మన ఇంట్లో ఉండే లిక్విడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, లైక్ పారాని అండ్ మన ఇంట్లో ఉండే పసుపు, కుంకుమ ఇవి కూడా యూజ్ చేసి కలుపుకొని మనమైతే కలర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఎందులో ప్రిపేర్ చేసుకోవాలి, బేస్ అనేది ఒకటి ఉండాలి కదా. దానికోసం అయితే చూడండి నేను ముగ్గు తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 20 రూపీస్ పడింది నాకు. మనం డైలీ లైఫ్లో ముగ్గు యూజ్ చేస్తూనే ఉంటాం. సో అదైతే మన దగ్గర ఉండకుండా ఉండదు. ఒకవేళ మీ దగ్గర లేదంటే మీరు బియ్యం పిండి యూజ్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ బియ్యం యూజ్ చేసుకోవచ్చు. రేషన్ బియ్యం ఉంటాయి కదా, అవి కూడా మీరు మిక్సీ గ్రైండ్ చేసేసుకొని అందులో కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఆర్ఎల్స్ రవ్వ ఉంటుంది కదా, రవ్వలో కూడా యాడ్ చేసుకొని మీరు వేసుకోవచ్చు. మీకు వీలుగా మీ ఇంట్లో ఉండే ఏ ఐటమ్స్తోనైనా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను నార్మల్ బేస్ కలర్స్ అయితే ప్రిపేర్ చేస్తాను మీ ముందు. గాయస్ నేనైతే మీకు చూపెట్టడం కోసం అని చెప్పేసి కొంచెమే ముగ్గు తీసుకుంటున్నాను అనమాట. సో నాకు అంత అవసరం లేదు కాబట్టి నేను చిన్న దాంట్లో తీసుకున్నా. సో ఫస్ట్ అయితే మనం ఎల్లో కలర్ ట్రై చేద్దాం, ఎట్లా వస్తుందో చూద్దాం. చూడండి ఎల్లో ఫుడ్ కలర్ ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాం. మనం కలర్ మంచిగా ఇందులో మిక్స్ అవ్వడానికి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎల్లో కలర్ అయితే ప్రిపేర్ అయిపోయింది మనకి. ఇప్పుడు మీకు వాటర్ వేసుకోవడం వల్ల కలర్ అయితే పచ్చిగా అవుతుంది కదా. సో ఆ ప్రాబ్లం రావద్దు అనుకుంటే దీన్ని ఒకసారి మిక్సర్ గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఉండలు ఉండదు. ఆరెంజ్ ఎండకు పెట్టుకున్నా ఎండిపోతుంది. ఆరెంజ్ కలర్ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు. చూడండి ఆరెంజ్ కలర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా బాగా వస్తున్నాయి కలర్స్ అయితే, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడైతే రెడ్ కలర్ ప్రిపేర్ చేసుకుందాం. చూడండి ఇదైతే రెడ్ కలర్లో టర్న్ అవుట్ అయింది అనమాట. మా పాప అయితే షాప్కి వెళ్ళింది, ఇప్పుడు దాకా వచ్చేసిందండి. ఇప్పుడు అన్ని సర్దుతూనే ఉంటుంది ఇంకా. నెక్స్ట్ ఇప్పుడైతే మనం గ్రీన్ కలర్ ప్రిపేర్ చేసుకుందాం. చూడండి గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు బ్లూ కోసం ఉజాలా యాడ్ చేసుకుంటాను. 2-3 డ్రాప్స్ వేసుకుంటే చాలన్నమాట.
చూడండి, ఇదైతే బ్లూ కంటే పర్పుల్ కలర్లో వచ్చిందనమాట. వంకాయ కలర్ అంటారు కదా అది. ఏదైతేనే మనకు కలర్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడైతే మనం ఇంకా కలర్ కాంబినేషన్ స్టార్ట్ చేద్దాం. సో ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్ చేస్తాం. సో నాకు ఈ కలర్ అయితే వచ్చింది. సో ఇదేం లేదు, జస్ట్ ఎల్లో ఆరెంజ్ మధ్యలో ఉందన్నమాట ఈ కలరు. మా మమ్మీ చెప్తుంది కదా మంట కలర్, ఆ కలర్ ఉందన్నమాట ఇదైతే. నాకైతే ఈ గ్రీన్ కలర్ ఇంకా ఉజాలా కలిపితే ఏ కలర్ వస్తుందో చూడాలని ఉందన్నమాట. సో అది ఒకసారి ట్రై చేద్దాం. ఎస్, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టయితే బ్లాక్ కలర్లో వచ్చింది ఇది. కానీ వీడియోలో వేరే కలర్ కనిపిస్తుంది అనుకుంటా, కానీ ఇది బ్లాక్ కలర్. నేను ఎక్స్పెక్ట్ చేసిన కలర్ వచ్చింది అనమాట. సో దీన్ని కొంచెం తీసి ఇక్కడ పెడుతున్నా. ఇప్పుడు మనము ఇదైతే బ్లాక్ కలర్ కదా. నెక్స్ట్ మనం ఇందులో కొంచెం ఇంకా ఎక్కువ ముగ్గు యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇది యాష్ కలర్లోకి టర్న్ అవుతుంది. సో బ్లాక్ కలర్ ఇంకా యాష్ కలర్ చూడండి, ఇది యాష్ కలర్లోకి టర్న్ అవుట్ అయింది. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది ఒక గేమ్ లాగా ఉందన్నమాట. గ్రీన్ ఇంకా ఉజాలా ఉంది కదా. సో మనం ఇందులోకి ఇప్పుడు డార్క్ కలర్ రెడ్ కలర్ యాడ్ చేద్దాం. సో ఎట్లా టర్న్ అవుట్ అవుతుందో చూద్దాం. మిక్స్ చేస్తున్నాను. వావ్, చూసారా, ఇదైతే బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుట్ అయింది అనమాట. సో మనం ముగ్గులో మంచిగా కుండలకి లేకపోతే కట్టెల్ లాంటివి ఏవైనా మన రంగోలీ డిజైన్స్లో యాడ్ చేసేది ఉంటే అప్పుడు ఈ కలర్ మనకి బాగా యూజ్ అవుతుంది. సో మనం లైట్గా గ్రీన్ అండ్ ఉజాలా యాడ్ చేసుకున్నాం, అండ్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో రెడ్ కలర్ యాడ్ చేసుకున్నాం. సో మనకైతే ఈ బ్రౌన్ కలర్ వచ్చిందనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎల్లో అండ్ గ్రీన్ ట్రై చేద్దాం ఇప్పుడు మనం. సో ఎల్లో కలర్ యాడ్ చేసుకుంటున్నాం. ఎల్లో కలర్ అనేది ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నా, గ్రీన్ కలర్ అనేది లైట్గా యాడ్ చేస్తున్నాం. సో మనకి ఏ కలర్లో వస్తుందో చూద్దాం. సో ఇదైతే చూడండి మన ఇండియన్ ఫ్లాగ్ లెక్క కనిపిస్తుంది. సో ఇట్లా నాకు 3 కలర్స్ ఎక్కడ చూసినా కూడా ఇండియన్ ఫ్లాగే గుర్తొస్తుంది అనమాట. సో హౌ ఇట్స్ టర్న్ అవుట్ చూద్దాం. మన ఇండియన్ ఫ్లాగ్లో ఉండే కలర్స్ అన్ని కలిపితే ఏ కలర్ అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. బాగా చూడండి గాయస్, ఇదైతే లైట్ గ్రీన్ కలర్ అయిపోయింది అనమాట. సో మనం ఎక్కువ క్వాంటిటీలో ఎల్లో అండ్ తక్కువ క్వాంటిటీలో గ్రీన్ యాడ్ చేసుకుంటే మనకైతే ఇలా లైట్ గ్రీన్ కలర్ వస్తుంది. ఇందులోనే ఉంచేసుకుంటున్నా. సో ఇందులో ఎల్లో ఇంకా గ్రీన్ కలర్ యాడ్ చేసాం కదా. సో ఇప్పుడు రెడ్ కలర్ యాడ్ చేయబోతున్నా. చూడండి, ఇదైతే శాండ్ కలర్లోకి టర్న్ అవుట్ అయింది అనమాట. మట్టి కలరు చాలా బాగుంది కదా. సో ఎక్కువ క్వాంటిటీలో ఎల్లో అండ్ కొంచెం లైట్గా గ్రీన్ యాడ్ చేసుకొని కొంచెం డార్క్గా రెడ్ యాడ్ చేసుకోండి. మనకైతే ఈ శాండ్ కలర్ అనేది వస్తుంది అనమాట. ఈ కలర్లోకి మనం బ్లూ కలర్ యాడ్ చేస్తే ఏం వస్తుందో చూద్దాం. వెరీ ఉజాలా ఇక్కడ ఉంది. సో బ్లూ కలర్ యాడ్ చేద్దాం. సో ఇదైతే బ్రౌన్ కలర్ కంటే ఇంకా డార్క్ షేడ్లో ఉంది. సో ఐ డోంట్ నో ఇదేం కలరు. సో ఇదైతే ఇక్కడ పెట్టేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు పింక్ కలర్ కోసం అని చెప్పేసి నేనైతే రెడ్లో ఆరెంజ్ మిక్స్ చేస్తున్నాను అనమాట. సో మా పాప అయితే అల్లరి చేస్తూనే ఉంటుంది, అన్నీ తీస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు కూడా అదే పని చేస్తుంది. సో పింక్ వస్తుందేమో, పింక్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో చూడాలి, నాకు ఐడియా లేదన్నమాట. గాయస్ ఇదైతే పింక్ కలర్లోకి రాలేదు.
అసలు అర్థం కావట్లేదు నాకు ఇది. ఇట్ ఈస్ ఫెయిల్డ్. సరేలే, మనం నెక్స్ట్ వేరే కలర్ యాడ్ చేస్తూ పోదాం. అలాగే ఏదో ఒక కలర్ అయితే వస్తుంది కదా మనకి. ర్యాండమ్గా అయితే ట్రై చేస్తున్నాం అన్ని కలర్స్. అందుకే అది పింక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన, కానీ పింక్ రాలేదన్నమాట. ఇందులో ఉజాలా అండ్ డార్క్ గ్రీన్ యాడ్ చేస్తున్నాం. చూడండి, ఇదైతే లైట్ బ్లూ కలర్లోకి అయితే టర్న్ అవుట్ అయింది అనమాట. సో నేను ఇంకా కొంచెం డార్క్గా రావడానికి అయితే నేను గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నా. సో మనకి లైట్ బ్లూ కలర్ అయితే వస్తుంది అనమాట. గ్రీన్ ఇంకా ఉజాలా యాడ్ చేస్తే ఇలా బ్లూ కలర్ అయితే వచ్చింది మనకి. సో ఇదైతే ఇక్కడ వేసేసుకుంటాం. లైట్ గ్రీన్ తక్కువ వేసి ఉజాలా ఎక్కువ యాడ్ చేసుకుంటే ఎలా వస్తుందో చూద్దాం. సో ఇదైతే వాయిలెట్ కలర్ వచ్చిందనమాట. సో ఇప్పుడైతే నేను పసుపు కుంకుమ యాడ్ చేసి కూడా కలర్స్ ట్రై చేస్తున్నాను అనమాట. ఊరికే అలా. ఇదైతే పింక్ కలర్ లో ఉంది. ఒకవేళ దీంట్లో ఎల్లో యాడ్ చేస్తే ఇంకా కొంచెం డార్క్ పింక్ ఏమన్నా అవుతుందేమో చూద్దాం. సో చూడండి, మనకైతే మంచి పింక్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు పసుపు నెక్స్ట్ ఇప్పుడు పసుపుతో చూపిస్తాను మీకు. సో పసుపు కలిపేస్తే మనకైతే ఇది ఆరెంజ్ షేడ్ లో వచ్చింది అనమాట. చూడండి గాయస్, మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇన్ని కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. మనం ఇంకా యాడ్ చేస్తూ కలర్ కాంబినేషన్స్ యాడ్ చేస్తూ పోతే ఇంకా మనకి చాలా చాలా కలర్స్ వస్తాయి. సో కలర్ కాంబినేషన్ గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి తెలిసిపోతుంది అనమాట. ఏ కలర్ కాంబినేట్ చేస్తే ఏ కలర్స్ వస్తాయి, ఎంతెంత క్వాంటిటీలో యాడ్ చేయాలని చెప్పేసి. సో మీరైతే అందులో సెర్చ్ చేసి మీకు నచ్చిన కలర్ని అయితే మీరు టర్న్ అవుట్ చేసుకోండి. మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసేసేయండి. సో ఇట్లాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే, ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ కావాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.